వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కలవు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సంబంధిత అంశంతో భారతదేశంలోని 2 బీచ్లు వార్తలు నిలిచాయి. 2 బీచ్లు అంటున్నాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన అంశాల్లో లొకేషన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్స్ అంటే ఏంటి? ప్రాంతాలు. వార్తలు నిలిచిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ ప్రాంతాలు ఏవైనా కావచ్చు. వార్తలు నిలిచిన వాల్కెనోసే కావచ్చు, అగ్నిపర్వతాలు, వార్తలు నిలిచిన బీచ్లే కావచ్చు, వార్తలు నిలిచిన ఐలాండ్సే కావచ్చు, వార్తలు నిలిచిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలే కావచ్చు, వార్తలు నిలిచిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వరల్డ్ హెరిటేజ్ సిటీస్, ఇలాంటి ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి టాపికే ఈరోజు వార్తలు ఇచ్చింది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే అంశం. సో ఇక్కడ చెప్పబోయే 2 బీచ్లు ఏవైతే ఉంటాయో వాటిపైన కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఆ 2 బీచ్లు గుర్తుంచుకోండి, ఏ రాష్ట్రంలోనే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి కోవలం బీచ్. సో ఇటీవల వార్తలు నిలిచిన కోవలం బీచ్ లేదా ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొంది వార్తలు నిలిచిన కోవలం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. కోవలం అనగానే ఏం గుర్తుకు రావాలి? తమిళనాడు రాష్ట్రం. ఇంకొక బీచ్ ఈడెన్ బీచ్. ఈడెన్ బీచ్ ఇటీవల వార్తలు నిలిచిన ఈడెన్ బీచ్ లేదా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొంది వార్తలు నిలిచిన ఈడెన్ బీచ్ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అంటారు? సో పుదుచ్చేరి అని గుర్తుంచుకోండి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఈడెన్ బీచ్, తమిళనాడు రాష్ట్రంలోని కోవలం బీచ్. ఈ 2 బీచ్లు కూడా నిన్నటి రోజున బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు నిలిచాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే అంశాన్ని ఇప్పటి వరకు మనం 4 టైమ్స్ డిస్కస్ చేసాం. గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం సెప్టెంబర్లో 2 సార్లు డిస్కస్ చేశాము, అక్టోబర్లో 2 సార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మరొకసారి ఇదే టాపిక్ వార్తలు నిలిచింది. లాస్ట్ ఇయర్ భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొంది 8 బీచ్లు వార్తలు నిలిచాయి. ఆ 8 బీచ్లకు ఈ రోజు వార్తలు ఇచ్చిన 2 బీచ్లను కలిపితే ప్రస్తుతం భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లు ఎన్ని అని కనుక పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి, 10 బీచ్లను గుర్తుంచుకోండి. గడిచిన సంవత్సరం 8 అండ్ ఈ రోజు 2 బీచ్లు, 10 బీచ్లు గుర్తుంచుకోండి. ఇక్కడ గడిచిన సంవత్సరం వార్తలు ఇచ్చిన బీచ్లు ఏవేవైతే ఒకసారి మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి. సో గుజరాత్ రాష్ట్రం ద్వారకా వద్ద ఉన్న ఒక బీచ్, అదేంటి? శివరాజ్పూర్ బీచ్. శివరాజ్పూర్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ శివరాజ్పూర్ బీచ్ ఎక్కడ ఉంది అంటారు? గుజరాత్ రాష్ట్రం ద్వారకా అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి గోగ్లా బీచ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ గోగ్లా బీచ్ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అంటారు? గోగ్లా బీచ్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? డయ్యూ ప్రాంతంలో ఉంది. డయ్యూ, దామన్, దాద్రా నగర్ హవేలీ అంతా ఒకే కేంద్రపాలిత ప్రాంతం కదా, అక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాడుబిద్రి అండ్ కాసర్కోడ్. పాడుబిద్రి అండ్ కాసర్కోడ్ 2 బీచ్లు. పాడుబిద్రి మరియు కాసర్కోడ్ ఈ 2 బీచ్లు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అండ్ కర్ణాటక రాష్ట్రం సంబంధించి ఇక్కడ ఉంటాయి లొకేషన్ బీచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్పాడ్ బీచ్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ కప్పాడ్ బీచ్. కప్పాడ్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బీచ్. ఇటీవల వార్తలు నిలిచిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ గోల్డెన్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే
పూరి ప్రాంతంలో ఉంది. పూరి ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది, ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఋషికొండ బీచ్. ఋషికొండ బీచ్ అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు ఒకటేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఋషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. ఇక్కడ పోటీ పరీక్షలు ఇంకొక ప్రశ్న అడుగుతారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ భారతదేశంలో ఉన్న 10 బీచ్ల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక బీచ్. తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణకి ఎట్లాగో బీచ్ ఉండేది, ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు. ఆంధ్రప్రదేశ్ లో బీచెస్ ఉంటాయి, సో కాకినాడ బీచే కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. అలా వైజాగ్ లోని ఋషికొండ బీచ్ గుర్తుంచుకోండి, తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఏకైక బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధానగర్ బీచ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటుంది. రాధానగర్ బీచ్ ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ వార్తలు ఇచ్చింది. రాధానగర్ బీచ్ ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. వాటికి తోడు ఇవి మొత్తం 8 కదా. 8కి ఈ రోజు వార్తలు ఇచ్చిన 2 బీచ్లు. ఒకటేంటి? కోవలం బీచ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కోవలం బీచ్ అనగానే మనం కేరళ రాష్ట్రం అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇక్కడ కోవలం బీచ్ తమిళనాడు అని గుర్తుంచుకోండి. అండ్ ఈడెన్ బీచ్ ఎక్కడ? మనకి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. ఇక్కడ బ్లూ ఫ్లాగ్ అంటున్నాను. యాక్చువల్గా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ని ఏ సంస్థ ఇస్తుంది అంటే FEE అనే సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే డెన్మార్క్ లో ఉంది, కోపెన్హాగన్ కేంద్రంగా పనిచేస్తున్న ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ FEE అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా బీచ్లు ఏవైతే ఉంటాయో, బీచ్ అంటే సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు, ఇసుక ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ బీచ్లు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి 33 రకాల అంశాలు, 33 అంశాలను దృష్టిలో ఉంచుకొని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అన్నట్టు. ఇది అద్భుతమైన బీచ్, 33 ఐటమ్స్ ని సాటిస్ఫై చేసిందంటే 33 అంశాల్లో మాకు కావాల్సిన నిబంధనలను సాటిస్ఫై చేసింది. ఆ నిబంధనలు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ పరంగా కాలుష్య వాతావరణం ఉండదు, అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్, భద్రతా పరమైన సమస్యలు అస్సలే ఉండవు. అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎకో టూరిజం, సో బీచ్ ఎకో టూరిజం ని ప్రోత్సహించాలని చెప్పేసి FEE అనే సంస్థ ప్రపంచంలోని కొన్ని ప్రముఖ బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్లు భారతదేశంలో ఉన్నాయి 10. సింపుల్ గా చెప్పాలంటే ఈ 10 బీచ్ల్లోకి విదేశీ పర్యాటకులు కానివ్వండి, దేశీయ పర్యాటకులు కానివ్వండి ఎక్కువ మంది వస్తారు. అలా ఆకర్షించే ప్రాంతాలను గుర్తుంచుకోండి. బీచ్లు చాలా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రం కాకినాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, వైజాగ్ లో చాలా బీచ్లు కనబడుతుంటాయి. ఒక్కొక్క బీచ్ కు ఒక్కొక్క పేరు ఉంటుంది. అంతేందుకు తమిళనాడులో మెరీనా బీచ్ అని చెప్పేసి అతి పెద్ద బీచ్. సో చాలా బీచెస్ ఉంటాయి, కానీ కొన్ని బీచ్లు మాత్రమే ప్రత్యేకంగా సర్టిఫైడ్ బీచెస్ ఉంటాయి. అలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అంటే అక్కడ పర్యావరణ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు, కాలుష్య వాతావరణం ఉండదు, అట్ ద సేమ్ టైం అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బీచ్ కి వచ్చిన వారందరూ కూడా సురక్షితంగా మరొకసారి వెళ్ళిపోతారు అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. సో అలా సురక్షిత ప్రదేశాలు అనుకోవచ్చు. ఎకో బీచ్ టూరిజం ని ప్రోత్సహించడానికి FEE గుర్తించడం జరుగుతుంది. అండ్ 1985 నుండి ఈ గుర్తింపు అనేది అమల్లోకి రావడం జరిగింది. భారతదేశంలో ఎన్ని బీచ్లు? 10 బీచ్లు. ఇక మన భారతదేశం విషయానికి వస్తే బీచ్లకి సంబంధించి ఈ సంరక్షణలు ఎవరు తీసుకుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు కదా. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో బీమ్స్ అనే ఒక ప్రోగ్రామ్ అమలవుతుంది. బీమ్స్, బీచ్ ఎకోసిస్టమ్ అండ్ ఎస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్. బీచ్ ఎకోసిస్టమ్ అండ్ ఎస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ప్రోగ్రామ్ ని భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే బీచ్లకి సంబంధించి ఎకోసిస్టమ్ మొత్తాన్ని కూడా నిర్వహణ చేసే ఒక బాధ్యత. అది ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో భాగంగా, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ లో భాగంగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. జస్ట్ బీమ్స్ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించి అంటే బీచ్లకి సంబంధించింది. అండ్ FEE అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. FEE ప్రపంచంలోని బీచ్లకు ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ పేరేంటి అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని గుర్తుంచుకోండి. అలా భారతదేశంలో మొత్తం ఎన్ని? 10. ఈ రోజు వార్తలు ఇచ్చిన 2 అండ్ లాస్ట్ ఇయర్ వార్తలు ఇచ్చిన 8. వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే టాపిక్ ని మనం అక్టోబర్, సెప్టెంబర్ మాసంలో చాలాసార్లు డిస్కస్ చేసాము. ఈ రోజు మరొకసారి 2 ప్రాంతాల వార్తలు ఇచ్చే కూడా ఇదంతా కూడా మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన లొకేషన్స్ ఏవైతే ఉంటే బీచ్ల విషయానికి వస్తే దిఘా బీచ్ వార్తలు ఇచ్చింది. ఎక్కువగా చేపలు చనిపోతూ, చేపలు మృత్యువాత పడ్డాయని చెప్పేసి దిఘా బీచ్ గురించి
గురించి చెప్పాను, అది ఎక్కడ? కోల్కతా. అంటే ముఖ్యంగా మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇలాంటి బీచ్లు ఏవైనా వార్తలు ఇస్తే ఇక్కడ అన్ని లింకప్ చేస్తూ చదవండి. అండ్ భారతదేశంలో కొన్ని ప్రముఖ బీచ్లు ఉంటాయి, ఋషికుల్య, గహిర్మాత, ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి ప్రత్యేక బీచ్లు. అండ్ మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించి మలబార్ కోస్ట్ వద్ద ఉన్న బీచ్ లో మోనజైట్, తోరియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోనే మోనజైట్, తోరియం అంటేనే ఈ బీచ్ ప్రాంతం కేరళ మలబార్ కోస్ట్ వద్ద దొరుకుతాయి. అలా బీచ్ల పైన కూడా ప్రత్యేకంగా చూడండి ప్రశ్నలు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, IISC ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేట్ గా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేట్ గా ఒక పాలిమర్ ని సృష్టించారు. ఆ పాలిమర్ ని ఎలా సృష్టించారంటే నాన్ ఎడిబుల్ ఆయిల్స్ ఉంటాయి కదా, నాన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఏంటి? ఎడిబుల్ ఆయిల్ అంటే మనం తినేది అన్నట్టు. ఎడిబుల్ అనే పదం ఎక్కడ కనిపించినా కూడా దట్ కెన్ బి ఈటెన్, అది మనం తినవచ్చు అన్నట్టు. సో నాన్ ఎడిబుల్ అంటే మనం తినలేని ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ ఎడిబుల్ ఆయిల్స్. అండ్ సెల్యులోజ్, సెల్యులోజ్ అంటే ఏంటి? అగ్రిస్టబుల్, అగ్రిస్టబుల్ అంటే ప్యాడీ స్టబుల్ అని చెప్తా ఉంటాం కదా, అగ్రికల్చర్ వేస్ట్ అనుకోవచ్చు, అగ్రికల్చర్ వేస్ట్. అండ్ డైఐసోసైనేట్, డైఐసోసైనేట్ ఈ మూడు మిశ్రమాలు గుర్తుంచుకోండి. సో ఇటీవల IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎక్కడ ఉంది? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది, కర్ణాటక రాష్ట్రం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ కి మనం చాలా అడిక్ట్ అయ్యాం. మనం చూడండి, ఎక్కడైనా పాల ప్యాకెట్ తీసుకున్నా, చిన్న చిన్న ఐటమ్ తీసుకున్నా కూడా కవర్ ఏది అని చెప్పేసి షాప్ లో అడుగుతాం, సాంప్రదాయబద్ధంగా అడుగుతాం, మనకి ఏదో హక్కుగా. సో అలాంటివి ఏదైతే ఉంటే సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ పైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా డేంజర్, కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటంటే మనకు హానికరం, క్యాన్సర్ కారకాలను కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అవన్నీ కూడా ప్లాస్టిక్ లో ఉంటాయి. సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ హాల్లో వాడే గ్లాసెస్ ఉంటాయి, సింగిల్ యూజ్, ఒకసారి తాగుతాం వాటర్, ఆ గ్లాస్ ని పారేస్తాం అన్నట్టు. అలా ఒకసారి వాడి పారేసే వస్తువులను సింగిల్ యూజ్ అంటాం. అలా ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిషేధాజ్ఞలు వేస్తుంది భారత ప్రభుత్వం. రానున్న జూలై నుండి 2022 సంవత్సరం నుండి సంపూర్ణ నిషేధం అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా సార్లు చూస్తున్నాం. అలాంటి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ లో భాగంగా మరి ప్లాస్టిక్ వస్తువులకు మనం అడిక్ట్ అయిపోయాం కదా, మరి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో మనం వాడే ఏవైతే ఉంటాయో, మనం వాడే ఆ పరికరాలు లేదంటే ఆ ప్లాస్టిక్ స్థానంలో వాడే గ్లాసులు కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి తయారు చేయాలని చెప్పేసి ఒక పాలిమర్ ని సృష్టించింది. ఎవరు? IISc బెంగళూరు శాస్త్రవేత్తలు. ఆ పాలిమర్ ని ఎలా సృష్టించారంటే నాన్ ఎడిబుల్ ఆయిల్స్ ని సెల్యులోజ్ తో మిక్స్అప్ చేశారు. సెల్యులోజ్ అంటే ఏంటి? అగ్రిస్టబుల్, అంటే వ్యవసాయం నుండి వచ్చే సెల్యులోజ్ ఏదైతే ఉంటుందో అది. అండ్ దాన్ని డైఐసోసైనేట్ కాంపౌండ్స్ తో మిక్స్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఈ మిక్స్చర్ ఒక పాలిమర్ తయారు చేయడం జరిగింది. ఈ మిక్సర్ ఆధారంగా ఒక పాలిమర్ అనేది అవుట్పుట్ రావడం జరిగింది. ఆ పాలిమర్ని ఉపయోగించి గ్లాసులు, ప్లేట్స్, సింగిల్ యూజబుల్ ఐటమ్స్ తయారు చేయొచ్చు అని చెప్పేసి IISc బెంగళూరు శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన వినూత్న అంశంతో వార్తలు ఇచ్చారు. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో ఇలాంటి ఇన్నోవేషన్స్ తరచూ వార్తలు ఇస్తున్నాయి. ITC ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ బాంబే శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. ఏంటి? కెరాటిన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్, ఎనిమల్ ఫీడ్ ని తయారు చేస్తున్నారు. అండ్ ఇటీవల కాలంలో వెల్త్ ఫ్రమ్ వేస్ట్ కాన్సెప్ట్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానివ్వండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానివ్వండి, ఏ అంశాలు వార్తలు ఇచ్చినా వాటిని లింక్ చేస్తూ చదువుకోండి. రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్, ఎక్కువగా మార్కులు వస్తాయి. అండ్ ఇక్కడ IISc బెంగళూరు అంటున్నాం కాబట్టి జస్ట్ 2 days బ్యాక్ IISc బెంగళూరు సంబంధించి ఒక విద్యార్థి వార్తలు ఇచ్చాడు. లైఫ్ బాక్స్ అనే ఒక హార్ట్ ని సరఫరా చేసి ఒక బాక్స్ తయారు చేశారని చెప్పాను. జేమ్స్ డైసన్ పురస్కార గ్రహీత అని చెప్పాను. సో ఆ పర్సన్ గురించి కానివ్వండి, సో దేవల్ కరియా గారు, సో అలాంటి పర్సన్ కానివ్వండి. అండ్ IIScకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఇది కూడా చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. IISc మాత్రం ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేట్ గా ఒక ప్రత్యేకమైన సింగిల్ యూజ్ ఐటమ్స్ ని తయారు చేసి ఒక పాలిమర్ ని సృష్టించారు. ఆ పాలిమర్ ని ఎలా సృష్టించారో ఆ కాంపోజిషన్ ఏంటో గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పేరు అబ్జర్వ్ చేయండి. బొటానికల్, బాటనీ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ప్లాంట్స్, అంటే మొక్కలకు సంబంధించిన పదము బాటనీ. బాటనీ అంటాం మనం ఇంటర్మీడియట్ కానీ చదివినప్పుడు, బైపీసీ చదివినప్పుడు బాటనీ. జువాలజీ అంటాం, జూ అంటే ఎనిమల్స్ కి సంబంధించింది, బాటనీ అంటే మొక్కలకు సంబంధించింది. అంటే ఇక్కడ మొక్కలకు సంబంధించి భారతదేశంలో ఒక సర్వే సంస్థ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ? కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. 1980లో ఎస్టాబ్లిష్డ్ సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ప్రతి ఏటా కూడా భారతదేశంలో
కొత్త మొక్కలు ఎన్ని వార్తలు ఇచ్చి అసలు కొత్త మొక్కలు ఏవేవైతే బయటపడుతున్నాయో వాటికి సంబంధించిన సంఖ్యను అధికారికంగా ప్రకటించుతుంది. దాని ఏమంటారంటే ప్లాంట్ డిస్కవరీస్ అంటారు. ప్లాంట్ డిస్కవరీస్ అంటే ఏంటంటే కొత్త మొక్కలు ఏవైతే గడిచిన సంవత్సరంలో కనుగొనబడ్డాయో వాటి యొక్క సంఖ్యను ప్రచురిస్తుంది అన్నట్టు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్లాంట్ డిస్కవరీస్ 2020 అని గుర్తుంచుకోండి. అంటే మీనింగ్ ఏంటి? 2020 సంవత్సరంలో భారతదేశంలో ఎన్ని కొత్త మొక్కల రకాలు కనుగొన్నామో అని చెప్పేసి ఒక నివేదికను ప్రచురించడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే 2020 సంవత్సరంలో దాదాపు 267 న్యూ స్పెసీస్ ఆఫ్ ప్లాంట్స్ ని కనుగొన్నారట. కొత్త రకమైన మొక్కల ఆనవాళ్ళు, మీకు చాలాసార్లు చెప్తున్నాను, కొత్త రకమైన మొక్క ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు, బొటానిస్టులు అని చెప్పేసి. కొత్త రకమైన చేప బయటపడింది, కొత్త రకమైన జంతువు, కొత్త రకమైన కప్ప అని చెప్పేసి చాలాసార్లు చెప్తూ ఉంటాను. సో న్యూ స్పెసీస్ వార్తలు నిలిచింది అంటే ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటిది ఇక్కడ మొక్కలకి సంబంధించి గడిచిన సంవత్సరంలో ఎన్ని మొక్కల ఆనవాళ్ళు కనబడ్డాయో కొత్త మొక్కలు అప్పుడే పరిచయం అయినట్టు అవన్నీ 267 రకాలు. ఇందులో యాంజియోస్పర్మ్స్ కానివ్వండి, టెరిడోఫైట్స్ కానివ్వండి, ఆల్గే, లైకెన్స్ చాలా ఉంటాయి అన్నట్టు. సో అలా ఈ 267 మొక్క రకాలను 2020 సంవత్సరంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో కొత్తగా గుర్తించడం జరిగింది. అందులో అత్యధికంగా 22% ఆఫ్ ద టోటల్ ఐడెంటిఫికేషన్స్ అంటే 267 రకాల మొక్కలు స్పెసీస్ టాగ్స్ అని కనుగొంటే అందులో 22% ఏ ప్రాంతాల్లో కనుగొంటారు అంటే భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, వెస్టర్న్ ఘాట్స్ అంటేనే చూడండి వన్యప్రాణికి సంబంధించి కానివ్వండి, మొక్కలకి సంబంధించి కానివ్వండి ఒక ఆలయం అనుకోండి. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ లో కొత్త మొక్కలు బయటపడతా ఉంటాయి. కొత్త మొక్కలు కానివ్వండి, జీవులు కానివ్వండి ఆనవాళ్ళు. మనకు హిందూ పేపర్లో లాస్ట్ పేపర్ రాస్తారు చూడండి, వెస్టర్న్ ఘాట్స్ లో ఒక కొత్త రకమైన కప్పను ఐడెంటిఫై చేసామని. సో కొత్త రకం అంటేనే వెస్టర్న్ ఘాట్స్. అలా అత్యధికంగా 22% వెస్టర్న్ ఘాట్స్ లో. అండ్ మనకు వెస్టర్న్ హిమాలయాస్ ప్రాంతంలో 15% ఆఫ్ ద టోటల్. ఇందులోని మొత్తం ఆల్మోస్ట్ 15% ఎక్కడ ఐడెంటిఫై చేశారట? వెస్టర్న్ హిమాలయాస్. అండ్ ఈస్టర్న్ హిమాలయాస్ లో 14%, నార్త్ ఈస్టర్న్ రీజన్ లో ఆల్మోస్ట్ 12% ఐడెంటిఫికేషన్ జరిగాయి. అత్యధికంగా మాత్రం ఏ ప్రాంతంలో మొక్కలు కనుగొన్నారు? ఇందులో వెస్టర్న్ ఘాట్స్ అని గుర్తుంచుకోండి. సో అలా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లాంట్ డిస్కవరీస్ 2020 అంటే 2020 సంవత్సరంలో ఎన్ని కొత్త రకాల మొక్కలను కనుగొన్నారంటే 267. అత్యధికంగా ఏ ప్రాంతాల్లో కనుగొన్నారు? మొత్తంలో 22% వెస్టర్న్ ఘాట్స్, ఆ తర్వాత వెస్టర్న్ హిమాలయాస్, ఆ తర్వాత ఈస్టర్న్ హిమాలయాస్, ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ రీజన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రామ్ వన్ గమన్ టూరిజం సర్క్యూట్ వార్తలు నిలిచింది. రామ్ వన్ గమన్ అంటే ఏంటి? రాముడు వనవాసం లేదా రాముడు అరణ్యాల్లో చాలా రోజులు ఉన్నారు. సో అలాంటి రామునికి సంబంధించిన పుణ్య ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, చారిత్రక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఛత్తీస్గఢ్కి సంబంధించి రాముని చరిత్రలో, రాముని జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి, కీలక ఘట్టాలు ఉన్నాయి. అలాంటి రాముడికి సంబంధించిన పవిత్ర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ పవిత్ర ప్రాంతాలను టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ ని ఏర్పాటు చేస్తుంది. టూరిజం సర్క్యూట్ అంటే పర్యాటకులను ఆకర్షించడానికి రాముడికి సంబంధించిన పవిత్ర ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, పవిత్ర స్థానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలుపుతూ ఒక సర్క్యూట్ ని ఏర్పాటు చేస్తుంది. అంటే మనకు భక్తి ఎక్కువగా ఉంటుంది కదా, సో ఏం చేస్తాము? రాముడికి సంబంధించి అక్కడ స్నానం చేశాడంట, రాముడికి సంబంధించి చిన్నతనంలో అక్కడ బాల్యం గడిపాడంట అని చెప్పేసి ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల పట్ల మనం ఎక్కువగా వెళ్ళొచ్చు అన్నట్టు. సో అలాంటి రాముడికి సంబంధించిన పుణ్య ప్రదేశాలను ఒక టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి రామ్ వన్ గమన్ టూరిజం సర్క్యూట్ ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ప్రోగ్రామ్ ని అక్టోబర్ 7న ప్రారంభించబోతున్నారట. సో రామునికి సంబంధించిన రాముని జీవితంలో ఉన్న కీలక ఘట్టాలకు వేదికైన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాలను పర్యాటకులను ఆకర్షించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. సో బాత్ హే కి అభిమాన్ హే అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తారంట. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం భూపేష్ బఘేల్ గారు. ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందుకే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా పథకాలు, కొత్త పథకాలు, స్కీమ్స్ వార్తలు ఇచ్చాయంటే ఆ పథకాలకు కాంగ్రెస్ ప్రముఖుల పేర్లే ఉంటాయి. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ఆ రాష్ట్రంలో రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చే కార్యక్రమం. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ఏ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి కార్యక్రమం అంటే ఛత్తీస్గఢ్. అండ్ ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రము భూమి లేని రైతులకి కూడా ఆర్థిక సాయం చేస్తోంది. రాజీవ్ గాంధీ భూమిహీన్ మజ్దూర్ న్యాయ యోజన అనే ఒక ప్రోగ్రాం గురించి చెప్పాము. అండ్ ప్రస్తుతం
ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆవు పేడకు చాలా వరకు డిమాండ్ ఉంది. కారణం ఏంటి? గోదాన న్యాయ యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తరచూ మనం రిపీట్ చేసుకోవడం జరుగుతుంది. ఆవు పేడను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, దాన్ని ఎరువుగా మార్చి రైతులకు ఇస్తుంది అన్నట్టు. సో ఇలాంటి బెనిఫిట్స్. అండ్ ఇటీవల కాలంలో ఆవు పేడపై లేదా పేడపై కూడా సర్వీలెన్స్ కోసము సీసీ కెమెరాలను బిగించిన రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రామ్ వన్ గమన్ టూరిజం సర్క్యూట్. సో రాముడికి సంబంధించిన పవిత్ర ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఒక ప్రాజెక్ట్. అండ్ ఇటీవల రాముడు కూడా తరచు వార్తలు ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, రామచరిత మానస్. సో రామునికి సంబంధించిన జీవిత విశేషాలు ఏవైతే ఉంటాయో రామచరిత మానస్ని డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, BA స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఒక సిలబస్గా, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా చేర్చిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో మధ్యప్రదేశ్ సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన రాష్ట్రమే ఛత్తీస్గఢ్ రాష్ట్రము. సో అలా రామునికి సంబంధించి మధ్యప్రదేశ్, రామునికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఈ రెండు కూడా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఉత్తరప్రదేశ్ కూడా రామునికి సంబంధించి తరచు వార్తలు నిలుస్తుంది, ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది. కారణం ఏంటి? అయోధ్య రామ మందిరం. సో అయోధ్యలో రామ మందిరం నిర్మితం అవుతుంది. అలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్ పార్క్. ఎలక్ట్రానిక్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ ని అభివృద్ధి చేయడానికి, ఎలక్ట్రానిక్స్ కోసమే ఎక్స్క్లూజివ్ గా ఒక ప్రత్యేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీ అన్నట్టు. ఎక్కడ అంటే యమునా ఎక్స్ప్రెస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, ఈడా అని గుర్తుంచుకోండి. యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే సింపుల్ గా నోయిడా ప్రాంతం అని గుర్తుంచుకోండి. సో నోయిడా ప్రాంతంలో ఆల్మోస్ట్ 250 ఎకరాల విస్తీర్ణంలో 250 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎలక్ట్రానిక్ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక పార్క్ ని ఏర్పాటు చేస్తోంది. ఎలక్ట్రానిక్ పార్క్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అలా ఇటీవల కాలంలో దేశంలోనే అతిపెద్ద కుక్కల పార్క్ అని చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో నోయిడా ప్రత్యేకంగా వార్తలు నిలుస్తోంది. నోయిడాకి సంబంధించి నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ వార్తలు ఇచ్చింది. దేశంలో ఒక ట్రాన్స్జెండర్ రైల్వే స్టేషన్, ప్రైడ్ స్టేషన్, సెక్టార్ 50 రైల్వే స్టేషన్ అని చెప్పాను. అండ్ ఇటీవల నోయిడాకి సంబంధించి అధునాతన పద్ధతిలో చెత్త సేకరణ చేస్తున్నారు. చెత్త సేకరణ అంటే ఏంటి? మన ఇంట్లో ఉండే డస్ట్ ఏదైతే డస్ట్బిన్ లో వేస్తాం కదా, ఆ డస్ట్బిన్ నుండి చెత్త సేకరించుకోవడానికి ఒక్కొక్క ఇంటికి QR కోడ్ వేస్తున్నారు. నోయిడా అలా వార్తలు నిలిచింది. సో ఈ అంశాలను లింక్ చేసుకోండి. సో అలాంటి నోయిడాలో ఎలక్ట్రానిక్స్ పార్క్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి ప్రత్యేకంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి 250 ఎకరాల్లో ఒక ప్రత్యేకమైన పార్క్ ని ఏర్పాటు చేస్తుంది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు ఇచ్చిన ఫెస్టివల్స్ కానివ్వండి, కాలా నమక్ రైస్ ఫెస్టివల్, స్ట్రాబెరీ ఫెస్టివల్, జాగరీ ఫెస్టివల్, ఇలాంటి ఫెస్టివల్స్ లింక్ చేసుకోండి. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళా సంరక్షణ చర్యలు తరచూ వార్తలు ఇస్తున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పేసి, సేఫ్టీ సెల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాకప్ అని చెప్పేసి ఇలాంటి అంశాలను చూస్తున్నాం. వాటన్ని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం. సో గోవాకి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం సర్కార్ తుమాచియా దారి. సో సర్కార్ తుమాచియా దారి అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో గవర్నమెంట్ ఎట్ డోర్ స్టెప్. సో ఇంటి వద్దే ప్రభుత్వం అనుకోవచ్చు. ఇంటి వద్దే ప్రభుత్వం ఏంటి? సో గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు ఇటీవల ఒక ప్రత్యేకమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటంటే ఒకరోజు గోవా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, మారుమూల గ్రామంలో కూడా అంటే ప్రతి సిటీని కవర్ చేస్తూ ఒక సర్వే చేస్తారట. ఆ సర్వే యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల నుండి గ్రీవెన్స్ తీసుకోవాలంటే ప్రజల నుండి పరిష్కారాలను వెతకాలి. అంటే ఏంటంటే ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు ప్రజలకు ఏ రకంగా చేరువవుతున్నాయి, ఆ పథకాల పట్ల ప్రజలు ఏ రకమైన సాటిస్ఫాక్షన్ చూపిస్తున్నారు, సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అంటే ఒకటేంటి, ఒక ఫీడ్బ్యాక్ అన్నట్టు. సో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకునే ఒక కార్యక్రమమే సర్కార్ తుమాచియా దారి అనే స్కీమ్ లేదా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది అంటే ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే అని గుర్తుంచుకోండి, ఇంటింటి సర్వే అన్నట్టు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ఎట్ డోర్ స్టెప్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ గోవాకి సంబంధించి ఇటీవల చాలా అంశాలు చూస్తాం మనం. దేశంలోనే మొట్టమొదటి శాండ్ డ్యూన్స్ పార్క్ అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. 24/7 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అని చెప్పేసి, అంటే మనకు ఇంటి వద్దకు నీళ్లు కార్యక్రమం అనేది. సో ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింకప్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే ఒక ఫిల్మ్ ఫెస్టివల్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటి? ద హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్. సో ద హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే
లే అనగానేంటి లడక్ ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఏ తేదీల మధ్య జరుగుతుంది అంటే 24th to 28th సెప్టెంబర్ మధ్య లడక్ కేంద్రంగా జరగబోతున్న ఒక హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎవరి ఆతిథ్యంలో జరుగుతుందంటే ఇక్కడ లడక్ అడ్మినిస్ట్రేషన్, లడక్ కేంద్రపాలిత ప్రాంతం కదా, సో లడక్ ప్రభుత్వము అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఎట్ ద సేమ్ టైం లడక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ మూడు సంస్థలు గుర్తుంచుకోండి. లడక్ అడ్మినిస్ట్రేషన్ అంటే లడక్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి లడక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార మంత్రిత్వ శాఖ అండ్ లడక్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంది, అదేంటి లడక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నాయి. ఆ ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటి? ద హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, చలనచిత్ర సీమకి సంబంధించిన ఒక ఫిల్మ్ ఫెస్టివల్. ఆల్మోస్ట్ ఒక 4 days వేదిక ఇక్కడ లడక్ అని గుర్తుంచుకోండి. మొట్టమొదటి హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ యోగేశ్వర్ సాంగ్వాన్ గారు. యోగేశ్వర్ సాంగ్వాన్ పేరు గుర్తుంచుకోండి. యోగేశ్వర్ సాంగ్వాన్ గారు 1994 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన యోగేశ్వర్ సాంగ్వాన్ గారిని భారత ప్రభుత్వం ఈరోజు పరాగ్వే రిపబ్లిక్ కి, పరాగ్వే దేశానికి నూతన రాయబారిగా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ఈ టాపిక్ కి సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, అదేంటంటే ఇటీవల పరాగ్వే దేశానికి లేదా పరాగ్వే రిపబ్లిక్ కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలిచిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి పేరేంటి అంటారు. యోగేశ్వర్ సాంగ్వాన్ గారు. అండ్ దీనికి సంబంధించి ఈ నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటనను ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు చెప్పడం జరిగింది, అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటున్నాను, మనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాం కదా. ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఈ మినిస్ట్రీకి సంబంధించి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? ఎస్ జయశంకర్ గారు. సో ఎస్ జయశంకర్ గారు ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆ కన్సర్న్ మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఈరోజు యోగేశ్వర్ సాంగ్వాన్ గారి గురించి ఈ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమించే అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటారు? రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. సో భారత రాష్ట్రపతి మన భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులను నియమించడం జరుగుతుంది. రాయబారులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఈరోజు ఇండియా పరాగ్వే అంటున్నాను, పరాగ్వే దేశానికి రాయబారి యోగేశ్వర్ గారు అంటున్నాను కదా. సో ఇండియా పరాగ్వే రెండు దేశాల మధ్య సంబంధాలు అనేవి ఉంటాయి, తరచు మనం చూస్తూ ఉంటాం ఈ రెండు దేశాల మధ్య ఒప్పందాలు అని చెప్పేసి. సో అలా ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. అందులో భాగంగా పరాగ్వే దేశం నుండి భారతదేశంలో ఒక రాయబారి ఉంటారు, మన భారతదేశం నుండి పరాగ్వే దేశంలో ఒక రాయబారి ఉంటారు. అలా వివిధ దేశాల్లో, ప్రపంచంలో వివిధ దేశాలతో భారతదేశము సంబంధాలు కుదుర్చుకోవడం జరుగుతుంది, వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగా వివిధ దేశాలకి రాయబారుల నియామకం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలా ఇండియా అమెరికా, ఇండియా బ్రిటన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా కెనడా, అలా వివిధ దేశాలకు రాయబారుల నియామకం అనే అంశాన్ని తరచూ చూస్తూ ఉంటాం కదా. దీని గురించి ప్రత్యేకంగా చూడండి. ఇటీవల కాలంలో చాలా మంది పర్సన్స్ వార్తలు నిలిచారు. జస్ట్ సెప్టెంబర్ 17th రోజు కూడా ఒక పర్సన్ గురించి మీకు చెప్పాను, మును మహవార్ అని చెప్పేసి. సో మును మహవార్ గారు నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి అంటారు? ఇండియన్ ఓషన్ లో, ఒక ఇండియన్ ఓషన్ లో ఉన్న ఐలాండ్ నేషన్, అదేంటి? మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు? మును మహవార్ గారు. అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ కి సంబంధించి సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే రాయబారులుగా నియమితులవుతూ వార్తలు నిలుస్తూ ఉంటారు. సో మును మహవార్ గారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, మాల్దీవ్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవ్వడం జరిగిందని చెప్పేసి జస్ట్ 1 week బ్యాక్ మీకు చెప్పడం జరిగింది. సో ఇలాంటి పర్సన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి పర్సన్స్ లో ఎగ్జాంపుల్ హరీష్ పర్వతనేని గారు. హరీష్ పర్వతనేని గారు ఇటీవల
జర్మనీ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అంటే ఏం చేస్తారు, హరీష్ పర్వతనేని గారు ఇండియా జర్మనీ సంబంధాల విషయంలో పర్యవేక్షణ వేస్తారన్నట్టు. ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఎగ్జాంపుల్, ఇటీవల నగ్మా మహమ్మద్ మాలిక్ గారు పోలాండ్ దేశానికి నూతన రాయబారిగా నియమితులు వార్తలు ఇచ్చడం జరిగింది. అండ్ ఇటీవల ఎస్ ఇన్బాసేకర్ గారు నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి అంటారు, పపువా న్యూ గినియా దేశానికి నూతన రాయబారి అనగానే ఎస్ ఇన్బాసేకర్ గారు గుర్తుకు రావాలి. అలా బి శ్యామ్ గారు ఐస్లాండ్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇటీవల ప్రదీప్ కుమార్ యాదవ్ గారు రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో సంజీవ్ కోహ్లీ గారు సెర్బియా దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు నిలవడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కి రామ్ కరణ్ వర్మ గారు, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనగానే రామ్ కరణ్ వర్మ గారు. అండ్ ఇటీవల కాలంలో ఎస్ బాలచంద్రన్ గారు సురినామ్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పర్సన్స్ ఇటీవల కాలంలో వార్తలో నిలిచిన రాయబారులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మీకు చెప్పిన పర్సన్స్ అందరూ కూడా కొంతమంది మాత్రమే. లాస్ట్ 3 months లో మనం ఆల్మోస్ట్ ఒక 16 persons గురించి చర్చించుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ అవ్వండి. రాయబారుల నియామకానికి సంబంధించి కాంటెంపరీగా ఎవరైతే వార్తలు ఇచ్చారో వారి గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏవైతే తరచు మీకు రిపీట్ చేస్తున్నానో ఈ టాపిక్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజు వార్తలో నిలిచిన పర్సన్ మాత్రం మనకు యోగేశ్వర్ సాంగ్వన్ గారు. ఏ దేశానికి, పరాగ్వే దేశానికి నూతన రాయబారి. పరాగ్వే దేశం ఎక్కడ ఉంటుంది, సౌత్ అమెరికా ఖండం ఉంటుంది కదా, దక్షిణ అమెరికా ఖండంలో మనకు బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఉండే ఒక చిన్న దేశం పరాగ్వే దేశం. ఇది గుర్తుంచుకోండి. అండ్ రాయబారుల నియామకం అనగానే ఎవరు గుర్తుకు రావాలి, రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. రాష్ట్రపతి వివిధ దేశాలకు రాయబారులను పంపిస్తూ ఉంటారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్, ఒక దేశానికి మరొకసారి ప్రధానిగా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ జస్టిన్ ట్రూడో గారి గురించి ఆల్మోస్ట్ 6 months బ్యాక్ ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో నూతన వ్యవసాయ చట్టాలు వచ్చినాయి కదా, ఆ వ్యవసాయ చట్టాల పైన చాలా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కెనడా దేశంలో కూడా రైతులు ఉద్యమించడం అవన్నీ మనం చూసాము. సో అలా జస్టిన్ ట్రూడో గారు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకోవడం చెప్పి జరిగింది. సో జస్టిన్ ట్రూడో గారు ప్రస్తుతం ఏ దేశానికి ప్రధానిగా ఉన్నారు, కెనడా దేశం. సో కెనడా దేశానికి ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో గారు. ఇటీవల ఆ దేశంలో ముగిసిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. 3వసారి ప్రధానిగా ఎన్నికై వార్తలు ఇచ్చారు మనకు జస్టిన్ ట్రూడో అని గుర్తుంచుకోండి. జస్టిన్ ట్రూడో గారు ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఏ దేశానికి మరొకసారి తిరిగి ప్రధానిగా ఎన్నికవడం జరిగింది అంటారు. సో కెనడా దేశం అనగానే రాజధాని ఏంటి, ఒట్టావా. సో అలా జస్టిన్ ట్రూడో కెనడా అని గుర్తుంచుకోండి సరిపోతుంది. యాక్చువల్ గా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరికి రావడం జరిగింది. అంటే మైనారిటీ గవర్నమెంట్, అంటే వివిధ పార్టీలు ఉంటాయి కదా, అక్కడ రాజకీయ పార్టీలు అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎలా అయినా సరే కానివ్వండి, మనకు జస్టిన్ ట్రూడో గారు కెనడా దేశానికి మరొకసారి ప్రధాని అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ స్టీఫెన్ యావెన్ గారు ఈరోజు బల్గేరియా దేశానికి కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సో బల్గేరియా అనగానే దాని యొక్క రాజధాని ఇంపార్టెంట్, సోఫియా. బల్గేరియా రాజధాని సోఫియా. సో అలా బల్గేరియా దేశానికి కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే స్టీఫెన్ యావెన్ గారు. రూమెన్ రాడవ్ గారు ప్రస్తుతం ఈ దేశానికి అధ్యక్షులుగా ఉన్నారు. సో దేశ అధ్యక్షులు, దేశ రాష్ట్రపతి లేదా దేశాధినేతే దేశంలో ప్రధానమంత్రిని నియమించే అధికారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో అలా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బల్గేరియా అనగానే స్టీఫెన్ యావెన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. యాక్చువల్ గా బాయ్కో బొరిసో అనే ఒక పర్సన్ ఇటీవల ప్రధానిగా ఉండేవారు. తన స్థానంలో కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ గా స్టీఫెన్ యావెన్ గారు గుర్తుంచుకోండి. ఇక్కడ మాత్రం వార్తలు ఇచ్చిన పర్సన్ స్టీఫెన్ యావెన్. బల్గేరియా దేశానికి నూతన ప్రధాని లేదా ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ లేదా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్. కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటంటే ఆ దేశంలో ఎన్నికలు జరగాల్సి ఉంది, ఎన్నికలు ముగిసేలోగా కూడా తనే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారని గుర్తుంచుకోండి. రూమెన్ రాడవ్ గారు ప్రస్తుతం ఈ బల్గేరియా దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు కస్తూరి రంగన్
కస్తూరి రంగన్ గారు మరొకసారి వార్తలు నిలిచారు. కస్తూరి రంగన్ ఒక లెజెండ్, ఇండియన్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. భారతదేశ చరిత్రలో ఇస్రోకి సంబంధించి ఇస్రో మాజీ చైర్మన్, సో ఇస్రో చీఫ్గా విధులు నిర్వర్తించడం జరిగింది. అంతేందుకు మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, జాతీయ విద్యా విధానం. మన 2020 సంవత్సరం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రూపకల్పన చేయడంలో డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ తనే. సో తన ఆలోచనల ఆధారంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం. దేనికి సంబంధించి అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక కమిటీ అని గుర్తుంచుకోండి. జాతీయ పాఠ్య ప్రణాళిక కమిటీ లేదంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని గుర్తుంచుకోండి. ఎన్సిఎఫ్ కమిటీ అంటారు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లేదా జాతీయ పాఠ్య ప్రణాళిక కమిటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి? సో పిల్లలకి సంబంధించి, విద్యకి సంబంధించి, వయోజన విద్యకి సంబంధించి ఏ లెసన్స్ ఉండాలి, సిలబస్ ఏ రకంగా ఉండాలని చెప్పేసి సిలబస్ రూపకల్పన అన్నట్టు. సో జాతీయ విద్యా విధానంలో భాగంగా నూతన సిలబస్ రూపకల్పనకి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల ఏ పర్సన్ ఆధ్వర్యంలో, ఏ పర్సన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది అంటారు. ఆ కమిటీ పేరేంటి? జాతీయ పాఠ్య ప్రణాళిక కమిటీ, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కమిటీ అని గుర్తుంచుకోండి. సో కస్తూరి రంగన్ గారు తరచు వార్తలు ఇస్తున్నారు. మనందరికీ తెలిసి ఇటీవల కాలంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనగానే కర్ణాటక రాష్ట్రం అమలు చేస్తూ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈశ్వర్ గారు, యాక్చువల్గా ఈశ్వర్ గారు వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో జన్మించిన వ్యక్తి, మన తెలుగువారు. ఈశ్వర్ గారు, ఈశ్వర్ అనగానే సినిమా పరిశ్రమ గుర్తుకు రావాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ. తనను పబ్లిసిటీ డిజైనర్ అనండి, పబ్లిసిటీ డిజైనర్. సో పబ్లిసిటీ డిజైనర్ గా చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈశ్వర్ గారు. యాక్చువల్గా తన పేరు కొసన ఈశ్వర్రావు గారు. కొసన ఈశ్వర్రావు అని గుర్తుంచుకోండి. కొసన ఈశ్వర్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. సో ఈశ్వర్ అనే పేరు వినగానే మన తెలుగువారు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సంబంధించిన వ్యక్తి. సో పబ్లిసిటీ డిజైనర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటున్నాను, ఆల్మోస్ట్ 2600 పైచిలుకు సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా గుర్తింపు పొందడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉంటాయి కదా, ప్రొడ్యూసింగ్ కంపెనీస్, వాటికి సంబంధించి లోగో డిజైన్స్ వేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు. అండ్ చాలా చిత్రాలు గీస్తూ ఉంటారు. మనందరికీ చిత్రాలు అనగానే బాపు గారు గుర్తొస్తారు. బాపు గారు 1967 ఒక సినిమా తీస్తారు 1967 సంవత్సరంలో. ఆ సినిమా పేరు ఏంటంటే సాక్షి. ఆ సాక్షి అనే సినిమాతో తను ఆరంగేట్రం చేశారు. ఎవరు? ఈశ్వర్ గారు. తన యొక్క ప్రతిభను చూపించారు గొప్ప గొప్ప చిత్రాలు గీయడం ద్వారా. అలా ఇప్పటికీ కూడా కొన్ని ప్రముఖమైన పోస్టర్స్ ఏవైతే ఉంటాయో పాత సినిమాలకు సంబంధించి, ఆ సినిమాలకు సంబంధించి పబ్లిసిటీ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి ఈశ్వర్ గారు. అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్స్ లో కనుక అడిగితే, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా కొంతమంది గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు 2 days బ్యాక్ రత్నం పెన్నుల కంపెనీకి సంబంధించి అధినేత అని చెప్పాను రమణమూర్తి గారు. సో రత్నం పెన్నుల కంపెనీకి సంబంధించి మనకు స్థానికంగా ఎవరైతే ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్స్ ఉంటారో, మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చారో, మరణిస్తూ కానివ్వండి, పురస్కార గ్రహీతలుగా కానివ్వండి, వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ తర్వాతే నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ పర్సన్స్ చూసుకోండి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అయితే, అదే నేషనల్ లెవెల్ అయితే మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి పర్సన్స్ గురించి అడగవచ్చు, అడగకపోవచ్చు. సో ఇక్కడ ఈశ్వర్ గారు ఎవరు? పబ్లిసిటీ డిజైనర్ అనే పేరు గుర్తుంచుకోండి. సినిమా పరిశ్రమకు సంబంధించి వేల సినిమాల్లో తన యొక్క ప్రతిభను చూపించారు. గొప్ప గొప్ప చిత్రాలను గీసిన ఒక ఆర్టిస్ట్ అని గుర్తుంచుకోండి. నంది పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది. రఘుపతి వెంకయ్య గారి పురస్కారం గెలుపొందడం జరిగింది. అలాంటి ప్రముఖ వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ పంకజ్ అద్వానీ గారు. పంకజ్ అద్వానీ గారు. యాక్చువల్గా పంకజ్ అద్వానీ గారి గురించి 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాము. దేనికి సంబంధించి? ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ కి విజేత ఎవరు వార్తలు ఇచ్చారు? మన భారతదేశానికి సంబంధించి పంకజ్ అద్వానీ అన్నారు. ఈ రోజు ప్రపంచ ఛాంపియన్ గా వార్తలు ఇచ్చారు. అదేంటంటే ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్, IBSF గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్, IBSF దోహా, ఖతార్ వేదికగా పనిచేస్తుంది. సో అలాంటి IBSF కి సంబంధించి
ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇటీవల జరిగింది దోహా వేదికగా. అందులో మన భారతదేశానికి సంబంధించిన పంకజ్ అద్వానీ గారు ప్రపంచ విజేతగా, ప్రపంచ ఛాంపియన్గా వార్తలు నిలిచారు. సో స్నూకర్, మనకి ఏదైతే బిలియర్డ్స్, స్నూకర్స్ అనేవి చాలా అడిక్టెడ్ గేమ్స్. పెద్ద స్టిక్ ఉంటుంది కదా, క్యూ బాల్ అంటాము. సో అలా ఎక్కువ రిచ్ పర్సన్స్ ఆడతారు. సో అలాంటి స్నూకర్కి సంబంధించి ప్రపంచ ఛాంపియన్గా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే పంకజ్ అద్వానీ. ఫైనల్ మ్యాచ్ ఎవరితో జరిగిందంటే పాకిస్తాన్కి సంబంధించిన ఒక దిగ్గజ ఆటగాడు బాబర్. సో బాబర్ గారి పైన అతను గెలుపొందడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది పంకజ్ అద్వానీ 2021 సంవత్సరానికి సంబంధించి IBSF 6 రెడ్ బాల్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేతగా వార్తలు ఇచ్చారు. జస్ట్ 2 days బ్యాక్ ఏంటి, ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత అన్నాను. ఈ రోజు ప్రపంచ ఛాంపియన్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం స్నూకర్ ప్రపంచంలో ఇతన్ని మించిన ఆటగాడు లేడు. అంత ప్రతిభ ఉన్న ఆటగాడు మన భారతీయుడు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈరోజు డి గుకేష్ మరొకసారి వార్తలు నిలిచాడు. డి గుకేష్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నాడు. డి గుకేష్ అనగానే మనకు చెస్ కి సంబంధించిన గ్రాండ్ మాస్టర్, ఇండియన్ గ్రాండ్ మాస్టర్, చెస్ సంబంధించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇటీవల నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది నార్వే దేశంలో. సో నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2021లో గెలుపొందిన గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే డి గుకేష్ అని గుర్తుంచుకోండి. సో నార్వే ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ విజేత డి గుకేష్. ఇటీవల కాలంలో చెస్ కి సంబంధించి చాలా పర్సన్స్ వార్తలు నిలుస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం 70 మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. జస్ట్ మీకు 4 days బ్యాక్ చెప్పాను, భారతదేశంలో గుర్తింపు పొందిన 70వ గ్రాండ్ మాస్టర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రాజా రిత్విక్ అని చెప్పాను. 70వ గ్రాండ్ మాస్టర్ ఎవరు, 69వ గ్రాండ్ మాస్టర్ ఎవరు, 68వ గ్రాండ్ మాస్టర్ ఏవి, లాస్ట్ 3 పేర్లు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇటీవల కాలంలో గ్రాండ్ మాస్టర్కి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. సో అలా రాజా రిత్విక్ గారేమో 70th గ్రాండ్ మాస్టర్ వార్తలు ఇచ్చారు. చెస్ కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేస్తాం. ఈ రోజు డి గుకేష్ గారు ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ 2019లోనే గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందాడు. అతను నార్వే ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 2021కి విజేతగా వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, డి గుకేష్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్, నార్వే ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ విజేత అనుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.